Hi. Hi. Good morning. Welcome to our channel. Mother's Journey. Wow. అందరూ అమ్మ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye. Take care. See you. ఉమ్మా అక్కడ ఉమ్మా. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటామంటే A to Z డీటెయిల్స్ అనేవి ఇస్తానండి ఈ ఫ్లాష్ కార్డ్స్ గురించి. అండ్ అలాగే ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్లో ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఒక పార్ట్ అండి. రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఫ్లాష్ కార్డ్స్ మాత్రమే కాదండి, ఇంకా చాలా ఉంటుంది. సో అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఇన్కేస్ ఆ వీడియో చూడకపోయినట్లయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకా లింక్ ఇస్తానండి. సో అది మీరు చూసి నెక్స్ట్ ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ గురించి చెప్పాను కదా, A to Z డీటెయిల్స్ అనేవి. ఇందులో నేను ఈ ఫ్లాష్ కార్డ్ ఈ వీడియోలో నేను ఏ టాపిక్స్ మేజర్గా కవర్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి, ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫ్లాష్ కార్డ్ సైజెస్ ఏంటి, అలాగే ఫ్లాష్ కార్డ్స్ మనం పిల్లలకి ఎలా చూపించాలి, నెక్స్ట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయండి, ఆ రూల్స్. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఉంటాయి, సో మిస్టేక్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల మన పిల్లలకి కలిగే బెనిఫిట్ ఏంటి, అండ్ ఇంకా ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ మనం చూపిస్తాం కదా, అందులో ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి ఎలా స్విచ్ అవ్వాలి, ఎలా ఫ్లాష్ కార్డ్స్ కౌంట్ అనేది ఈ విధంగా పెంచుకుంటూ రావాలి అనేదంతా కూడా నేను ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఈ వీడియోలో మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల పిల్లలకి వచ్చే బెనిఫిట్ ఏంటో చూద్దామండి. మన బెనిఫిట్స్ తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తామండి. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ మన కాన్సెప్ట్ స్టార్ట్ చేసేద్దామా. ఫ్లాష్ కార్డ్స్ అనేవి మన పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళ ఫాస్ట్ లెర్నింగ్ కెపాసిటీ అనేది వస్తుందండి. కానీ ఫ్లాష్ చేస్తూ ఉంటాం కదా, అలా ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు నేర్చుకోవడం ట్రై చేస్తారు కదా. సో ఇలా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనేది డెవలప్ అవుతుందండి. సో అదే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఫాస్ట్ లెర్నింగ్ కెపాసిటీ అండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఇంకోజిటివ్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయండి. ఇంకోజిటివ్ స్కిల్స్ అనేవి ఒక సాఫ్ట్ స్కిల్స్ అండి. అంటే ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటుంది కదా, సో ఆ కుతూహలాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంకోజిటివ్ స్కిల్స్ అని పిలుస్తామండి. పిల్లల్లో ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల ఆ ఇంకోజిటివ్ స్కిల్స్ అనేవి చాలా బాగా మనం డెవలప్ చేయగలుగుతాము. అండ్ అలాగే దీంతో పాటుగా మెయిన్గా ఏంటంటే పిల్లల్లో ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే పిల్లల కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ అలాగే కొత్త వర్డ్స్ మనం చెప్తూ కొత్త కాన్సెప్ట్ కొత్త వర్డ్స్ మనం ఫ్లాష్ చేస్తాం కాబట్టి వాళ్ళ వొకాబులరీ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయండి. మన ఫ్లాష్ కార్డ్స్ చూపించేంతసేపు కూడా వాళ్ళు ఒక దగ్గరే కూర్చొని అలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే పేషెన్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయండి. సో ఇవి బెనిఫిట్స్ అండి ఫ్లాష్ కార్డ్స్ మన పిల్లలకి చూపించడం వల్ల కలిగే బెనిఫిట్స్. సో ఫ్లాష్ కార్డ్స్ లో మనకి మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటంటే పిక్చర్ కార్డ్స్, వర్డ్ కార్డ్, అలాగే డాట్ కార్డ్స్. ఇప్పుడు ఈ 3 టైప్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిక్చర్ కార్డ్స్ మనం యూజ్ చేసి పిల్లలకి ఏదైనా ఆబ్జెక్ట్ పిక్చర్స్ యూజ్ చేసి మనం ఏంటి ఏమైనా నేర్పించవచ్చు. లైక్ ఎలా అంటే పిక్చర్ చూసి అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెహికల్స్, నెక్స్ట్ యాక్షన్, ఇలా ఏవైనా సరే మన వాళ్ళకి పిక్చర్ని చూపించి ఈ పిక్చర్ పర్టికులర్ దీనికి సంబంధించిందని చెప్పేసి నేర్పించవచ్చండి. అండ్ అలాగే వర్డ్ కార్డ్స్ చూసినట్లయితే పిల్లలకి మనం ఆల్ఫాబెట్స్ నేర్పించి ఆ 2 కంబైన్ చేసి అలా చెప్పేదానికంటే అదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా. వాళ్ళలో ఏంటంటే ఈ వర్డ్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏదైనా విషయాన్ని అంటే పర్టికులర్ వర్డ్ని ఇలా పిలుస్తారు అంటే APPLE అలా కాకుండా స్పెల్లింగ్ మొత్తాన్ని కూడా మనం కార్డులో పెట్టి చూపించడం వల్ల ఓకే ఇలా ఉంటే ఇది యాపిల్, ఇలా ఉంటే ఇది బాల్ అనేసి వాళ్ళు ఫాస్ట్గా వర్డ్ మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకొని చెప్పడానికి ట్రై చేస్తారు. సో ఇది మనం ఏంటంటే వర్డ్ కార్డ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్. నెక్స్ట్ ఏంటంటే డాట్ కార్డ్స్.
డాట్ కార్డ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే నెంబర్స్ నేర్పించడానికి యూజ్ చేస్తారండి. డాట్ కోడ్స్ అంటే మన నెంబర్స్ నార్మల్గా 1 2 3 ఇలా కూడా నేర్పించవచ్చు. బట్ అలా నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఓన్లీ సింబల్స్ మాత్రమే గుర్తొస్తాయండి. అలా కాదు, ఇక్కడ మన డాట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి క్వాంటిటీ 1 అంటే 1 క్వాంటిటీ, 2 అంటే 2 క్వాంటిటీ, 3 అంటే 3 క్వాంటిటీ, ఇలా క్వాంటిటీ నేర్పిస్తాం కానీ వాటి సింబల్స్ కాదండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్లో టైప్ అండి. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయని చెప్పాను కదా, ఆ డిఫరెంట్ సైజెస్ అనేవి ఎలా ఉంటాయని మీకు ఇప్పుడు చూపిస్తాను. నా దగ్గర అయితే 4 సైజెస్ ఉన్నాయి. నేను ఆ 4 సైజెస్ని కూడా ఇప్పుడు మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ సైజ్ ఇదండి, ఇది చాలా పెద్దగా ఉంది. ఈ సైజ్ ఫ్లాష్ కార్డ్స్ మీరు యూజ్ చేస్తే సూపర్ అండి. పిల్లలకి ఏంటంటే పిక్చర్ చాలా పెద్దగా కనిపిస్తుంది, వాళ్ళు చాలా క్లారిటీగా చూడగలుగుతారు. ఫ్లాష్ కార్డ్ సైజ్ అయితే ఇదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సైజ్ కూడా ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ సైజ్ ఏంటంటే ఇది, నెక్స్ట్ సైజ్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక దగ్గర మీకు పెట్టి చూపిస్తున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓ యాపిలా, ఓకే నైస్. ఇదిగోండి, ఈ 3 సైజెస్లో మనకి ఫ్లాష్ కార్డ్స్ అనేవి దొరుకుతుంది. మీకు ఇక్కడ కొంచెం లైట్గా వేరియేషన్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సైజెస్ కొంచెంగా పెరుగుతున్నాయి. ఇలా మనకి డిఫరెంట్ సైజెస్లో ఫ్లాష్ కార్డ్స్ అనేవి దొరుకుతాయండి. ఇవి చూసి మీరు ఫాలో అయిపోవచ్చు. బట్ మీరు మోస్ట్లీ ఏంటంటే ఇంత చిన్న ఫ్లాష్ కార్డ్ సైజ్ని మీరు మోస్ట్లీ ఇంత చిన్న సైజ్ ఫ్లాష్ కార్డ్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. కొంచెం ఇలా డిఫరెంట్ ఈ సైజెస్లో కానీ, లేదు అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా, ఈ సైజులో అయితే ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇంకా బెటర్. పిల్లలకి చాలా బాగా పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా ఫ్లాష్ కార్డ్స్ చూపించలేదు చూద్దామండి. ఫస్ట్ మనం అందులో 0 to 3 months వాళ్ళ గురించి చూద్దాం. 0 to 3 months బేబీస్ అంటే మోస్ట్లీ వాళ్ళు చాలా టైం నిద్రపోవడంలోనే ఉంటారు. చాలా తక్కువ టైంలో వాళ్ళు ఆడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి టైంలో మన ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఏ విధంగా చూపించాలనేది మనం చూద్దామండి. ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ మాత్రమే మనం చూపించాలి. సో అవి ఎలా ఉంటాయి, నేను ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఈ పిక్ చూసారు కదా, ఇలా మనకి ఫ్లాష్ కార్డ్స్ అనేవి దొరుకుతాయి. ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ మనం చిన్నపిల్లలకి యూజ్ చేయాలి. 0 to 3 months బేబీస్కి ఏంటంటే వాళ్ళకి విజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఆ విజన్ ఎలా ఉంటుందని ఇక్కడ మీకు కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, అవి చూడండి. అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎలా దేని గురించి చెప్తున్నాను. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఆడుకునే టైంలో వాళ్ళు ఏ వైపు అయితే తిరిగి చూస్తారో వాళ్ళకి కనిపించేలాగా అక్కడ ఉన్న గోడకి ఏమైనా ఇలాంటి స్టిమ్యులేషన్ కార్డ్స్ని స్టిక్ చేయడం కానీ, లేదంటే ఒక రీల్ టైప్లో ఉంటాయి వాటిని వాళ్ళకి కనిపించేలాగా పెట్టడం కానీ ఇలాంటివి చేయాలి. ఈ స్టిమ్యులేషన్ కార్డ్ని మనం 3 months వరకే యూజ్ చేస్తాం కాబట్టి మీకు వీలైతే కొనండి, లేదు అనుకుంటే మీరు ఇంట్లోనే DIY యాక్టివిటీ లాగా ఇవి ప్రిపేర్ చేయండి. స్టిక్ చేయడమే కాకుండా ఇలా హ్యాంగ్ కూడా మీరు చేసేసి వాళ్ళకి కనిపించేలాగా మనం పెట్టొచ్చండి. లైక్ ఉయ్యాలకి హ్యాంగ్ చేయడం, లేదంటే బ్లాక్ అండ్ వైట్ టాయ్స్ పెట్టడం లాంటివి కూడా చేయొచ్చు. 4th to 6th month బేబీస్కి ఏంటంటే కొంచెంగా వాళ్ళకి విజన్ స్టార్ట్ అవుతుందండి. బ్లాక్ అండ్ వైట్తో పాటుగా వాళ్ళు హై కాంట్రాస్ట్ ఉన్న కలర్స్ని చూస్తారు. లైక్ ఏంటంటే ఎల్లో కలర్, రెడ్ కలర్, ఈ కలర్స్ని వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో అదేంటంటే మన VS గ్రూప్ వాళ్ళ పిల్లలకి కొంచెం కాంట్రాస్ట్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లైక్ బ్లాక్ అండ్ వైట్తో పాటుగా మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఉన్నవి, ఎల్లో కలర్ ఉన్నవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అవంతా ఎలా ఉంటాయంటే మీకు ఒక పిక్చర్ యాడ్ చేస్తారో అది చూడండి, మీరు దాని త్రూగా మీరు తీసుకోవచ్చు. ఈ పిల్లలకి ఏంటంటే ఎలా ఫ్లాష్ కార్డ్స్ చూపించాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను మీకు ఒక కార్డ్ చూపిస్తున్నాను. మీరు ఇదే కార్డ్ని బ్లాక్ అండ్ వైట్ కార్డ్ అనుకోండి. పిల్లలు ఇలా పడుకుంటారు కదా, ఆ పడుకున్నప్పుడు వాళ్ళకి ఇలా చూపించాలన్నమాట. పడుకున్న తర్వాత ఇలా చూపించి వాళ్ళకి ఇలా జస్ట్ స్లోగా ఇలా చూపించాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐబాల్ని ఈ ఫ్లాష్ కార్డ్స్ వైపు ఇలా చూస్తారు, అటు ఇటు తిప్పుతారనమాట. సో అది దీని యాక్టివిటీ. అండ్ ఇలాంటి వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ ఏ విధంగా చూపించాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటున్నాను. జస్ట్ మమ్మీ టూబా, మమ్మీ టూబా, ఇలా అంటే స్లోగా చెప్పాలి మనం. మమ్మీ టూబా అని ఫాస్ట్గా ఇలా చెప్పకూడదు అనమాట. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే 6th month ప్లస్ బేబీస్కి ఎలా ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఏ విధంగా చూపించాలనేది ఆద్యతో ఒకసారి నేను డెమో చేసి చూపిస్తాను, చూసేసేయండి. ఆద్య ఫ్లాష్ కార్డ్స్ చూద్దామా? ఏ ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం ఇప్పుడు? ఇదా? ఇవే ఫ్లాష్ కార్డ్స్? ఆద్య డాడీ ఫ్లాష్ కార్డ్సా? ఓకే, సరే ఇవే ఫ్లాష్ కార్డ్స్ ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. చూద్దామా? రెడీ, 1 2 3 గో. టూబా
violin, harp, flute, banjo, oud, guitar, sitar, tuba, violin, harp, flute, banjo, oud, guitar, sitar, tuba, violin, harp, flute, banjo, oud, guitar, sitar, tuba, violin and harp. Completed. Yay! మళ్ళీ చెప్పాలా? చూసారు కదా ఆద్యకి నేను ఎలా ఫ్లాష్ కార్డ్స్ చూపించాను అనేది. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఇంత ఫాస్ట్గా మనం చూపిస్తున్నాము పిల్లలకి అర్థమవుతుందా అని. అఫ్కోర్స్ వాళ్ళకి అర్థమవుతుందండి. ఇంత ఫాస్ట్ తనకి మళ్ళీ చెప్పాలంట. చూసారా? సార్ ఇప్పుడు మీకు డౌట్ నేను క్లారిఫై చేస్తాను, వాళ్ళకి అర్థమవుతుందా లేదా. నేను ఆద్యకి ఈ క్వశ్చన్స్ అడిగి చూస్తాను. ఓకే ఆద్య, టూబా ఏది? సితార్ ఏది? ఓకే కరెక్ట్. ఆగు. ఆద్య, గిటార్ ఏది? ఓకే. ఆడ్ ఏది? ఓకే. ఆద్య, బ్యాంజో? ఓకే. ఫ్లూట్? ఆద్య, హార్ప్? ఓకే. వైలెన్? ఓకే. ఆద్య, వైలెన్? ఓకే. హార్ప్? చూసారు కదండి, నేను ఇవి రెండు పొజిషన్స్ చేంజ్ చేసినా సరే తను కరెక్ట్గానే చెప్తుంది. సో ఇప్పుడు మీరు ఫ్లాష్ కార్డ్స్ ఎలా చూపించడం మీకు అర్థమైంది కదా. నేను తనకి చూపించాను, ఇప్పుడు మీకు ఒకసారి ఎలా చూపించా క్లారిటీగా చెప్తాను చూడండి. ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడు కూడా మన పిక్చర్ని కవర్ చేసేలాగా ఇలా అస్సలు ఇలా ఇది పెద్దగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ చిన్న ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, మన పిక్చర్ని కవర్ చేసేలాగా పట్టుకోకూడదు. ఇలా కిందని ఇలా పట్టుకొని ఈ పొజిషన్ పట్టుకొని మనం ఫాస్ట్గా చెప్పాలండి. ఓకే. హార్ప్, వైలిన్, ఫ్లూట్, బ్యాంజో, ఆడ్, గిటార్, ట్యూబా, సితార్, హార్ప్, వైలిన్, ఫ్లూట్, బ్యాంజో, ఆడ్, గిటార్, ట్యూబా. కంప్లీటెడ్. సో ఇంతేనండి. నేను ఒక్కొక్క కార్డ్కి 1 సెకండ్ మాత్రమే టైం తీసుకున్నాను. మీరు ఇంకా ఫాస్ట్గా చెప్పగలిగితే 0.5 సెకండ్స్లో 1 ఫ్లాష్ కార్డ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే నాకు అంత ఫాస్ట్గా చెప్పడం రాదు కాబట్టి 1 సెకండ్కి 1 కార్డ్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మన ఫ్లాష్ కార్డ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దామండి. ఫ్లాష్ కార్డ్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్లో ఫ్లాష్ కార్డ్ మనం చూడాలి. కార్డ్లో మనకి ఇక్కడ ఒక పిక్చర్ మాత్రమే ఉంది అండ్ కింద ఒక చిన్న నేమ్ ఉంది. సో ఇలా ఉన్న ఫ్లాష్ కార్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఓన్లీ పిక్చర్ పెద్దగా ఉండి కింద చిన్నగా ఉంది చూసారా, ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద నేమ్ ఉంటుంది, లేదంటే ఇక్కడ ఎక్కువ కలర్, ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, దానిపైన ఒక నేమ్ రాసి ఉంటుంది, ఇక్కడ పిక్చర్ ఉంటుంది, మళ్ళీ కింద ఇంకొక నేమ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ అంటే ఒక కార్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. వర్డ్స్, పిక్చరు, మళ్ళీ వర్డ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి కార్డ్స్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పానంటే ఈ వర్డ్ చూడాలా, పిక్చర్ చూడాలా, లేదంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ చూడాలా అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు ఫోకస్గా చూడాలంటే క్లియర్ పిక్చర్ ఉండాలి. అండ్ ఆ పిక్చర్ కూడా ఎలా ఉండాలంటే రియల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలండి. ఏమైనా కార్టూన్ ఆబ్జెక్ట్ అయితే ఉండకూడదు. రియల్ పిక్చర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ చూపించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో ఆ రూల్స్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాము. ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ ప్రోటీన్ అయిపోయి ఉండాలి, మంచిగా ఆడుకుంటున్నారు, మంచి యాక్టివ్గా ఉన్నారు, అలాంటి టైంలో చూపించాలి తప్ప క్రాంకీగా ఏడుస్తున్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడు ఇలా ఫోర్స్ చేసి మన కలికి ఫ్లాష్ కార్డ్స్ అనేది చూపించకూడదండి. ఒకవేళ మనం ఫోర్స్ చేసి ఫ్లాష్ కార్డ్స్ చూపించినట్లయితే వాళ్ళకి ఆ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంకొకసారి వాటిని చూడడానికి వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు, ఏడుస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ చూస్తున్నారు కదా అని చెప్పేసి రిపీటెడ్గా మనం చూపించకూడదు. అంటే ఒక డేలో 2 to 3 టైమ్స్ చూపించాలి అంతే, అంతకన్నా ఎక్కువగా మనం ఫ్లాష్ కార్డ్స్ని చూపించకూడదు. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ మనం పిల్లలకి చూపించేస్తాం కదా, చూపించిన వెంటనే ఫ్లాష్ కార్డ్స్ని మనం తీసి
ఫ్లాష్ కార్డ్స్ని మనం తీసి దాచేయాలండి. అలాగే వాళ్ళ దగ్గర వదలకూడదు ఫ్లాష్ కార్డ్స్ని. ఒకవేళ మనం పిల్లల చేతికి తీసుకుంటున్నా సరే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఫ్లాష్ కార్డ్స్ చూపించిన వెంటనే తీసి కబోర్డ్లో దాచేసేయండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఫ్లాష్ కార్డ్స్ చూపిద్దాం అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే బయటకు తీయండి, అంతేగాని పిల్లల ముందు అలా వదిలేకండి. నెక్స్ట్ రూల్ ఏంటంటే పిల్లల దగ్గర ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లాష్ కార్డ్ మొత్తం చూపించాము, వాళ్ళకి అర్థమైందా లేదని వెంటనే మనం క్వశ్చన్స్ అడుగుతాం, మన ఎగ్జైట్మెంట్ తట్టుకోలేదు. సో అలా అస్సలు చేయకూడదండి. ఒకవేళ వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ గురించి వాళ్ళకు అంటే ఒకవేళ వాళ్ళకి మనం చూపించే ఫ్లాష్ కార్డ్స్ అంతా క్లారిటీగా అర్థమైనట్లయితే వాళ్ళు మన పెద్దవాళ్ళలాగా ఆపుకోలేరు. వెంటనే వాళ్ళకి వచ్చింది చెప్పడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చెప్పారనుకోండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వెజిటేబుల్స్ ఐడెంటిఫై చేయడం, అవి చెప్పడం. అండ్ అలాగే వెహికల్స్ మనం చెప్పామనుకోండి, వెహికల్స్ బయటకు వెళ్ళినప్పుడు వెహికల్స్ మనకు కనిపిస్తాయి కదా, ఆ వెహికల్స్ని వాళ్ళు చూసి రికగ్నైజ్ చేసి అమ్మ అది అమ్మ ఇదే చెప్పడం, ఇలాంటివి జరుగుతుందండి. ప్రత్యేకించి మీరైతే టెస్ట్ చేయొద్దు. ఫ్లాష్ కార్డ్స్ మనం ఎప్పుడు కూడా పిల్లలకి చూపించే ముందే నీట్గా అవి షఫల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒకే రొటీన్గా రోజు చూపిస్తుంటే వాళ్ళకి ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది. సో కరెక్ట్గా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ప్యాటర్న్ చూసి వాళ్ళు గెస్ చేయడానికి ట్రై చేస్తారు, అంతేగాని రియల్గా పిక్చర్స్ని వాళ్ళు చూసి చెప్పడం ట్రై చేయరు. సో ఇదండి, ప్రతిసారి కూడా షఫల్ చేస్తుండే నెక్స్ట్ ఏ కార్డ్ వస్తుందో వాళ్ళు తెలియకూడదు, ఒక ఆర్డర్ అనేది ఉండకూడదు. ఫ్లాష్ కార్డ్స్ని చూపించడం ఎలా స్టార్ట్ చేయలేదు మనం ఇప్పుడు చూద్దామండి. ఫ్లాష్ కార్డ్స్ని మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్లాష్ కార్డ్తో చూపించడం స్టార్ట్ చేయాలి. అంటే 0 to 6th month లోపల మీరు స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ డే ఒక ఫ్లాష్ కార్డ్ చూపించండి, నెక్స్ట్ డే 2 ఫ్లాష్ కార్డ్స్ చూపించండి, ఆ నెక్స్ట్ డే 3 ఫ్లాష్ కార్డ్స్, అలా 4, 5 ఫ్లాష్ కార్డ్స్ ఆపేసండి. 5 ఫ్లాష్ కార్డ్స్ వచ్చిన తర్వాత అవే 5 ఫ్లాష్ కార్డ్స్ ఒక 1 వీక్ మొత్తం చూపించండి. 1 వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ 5 ఫ్లాష్ కార్డ్స్ మీరు చూపించారు కదా, ఆ 5 కార్డ్స్కి ఇంకా యాడ్ ఆన్ ఇంకొక 2 ఫ్లాష్ కార్డ్స్, ఇంకొక 3 ఫ్లాష్ కార్డ్స్, అంటే మీ పిల్లలు చూసే దాన్ని బట్టించి మీరు యాడ్ చేస్తూ రండి. ఇప్పుడైతే అదే ఒకేసారి తను ఇప్పుడు ఏంటంటే 100 ఫ్లాష్ కార్డ్స్ వరకు తను చూస్తుంది. సో అదనమాట. అంటే నేను ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ స్టార్టింగ్ తనకి ఫ్లాష్ కార్డ్ చూపించడం స్టార్ట్ చేసింది 7 ఫ్లాష్ కార్డ్స్తో నేను స్టార్ట్ చేశాను. బట్ తను అప్పుడు కూడా చూసేది. సో 7 ఫ్లాష్ కార్డ్స్ నుంచి స్లోగా పెంచుకుంటూ రావాలన్నమాట. తను చూసిందని చెప్పి అందరు పిల్లలు అలాగే చూస్తారని లేదు. అందుకే నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని అర్థం చేసుకొని మీ పిల్లలు అంటే రెస్పాన్స్ బట్టించి మీరు చూపించాలి. ఫస్ట్ సెట్ ఫ్లాష్ కార్డ్స్ మనం ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ని ఒక 5-6 డేస్ ఒక 6 డేస్ చూపించండి. 7th డే ఫ్లాష్ కార్డ్స్ తీసేసి ఇంకొక సెట్ ఫ్లాష్ కార్డ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసి అవి చెప్పండి. ఒక 7 days అయిపోయాక ఇంకొక సెట్, అలా అనమాట. ఇప్పుడు ఒక 2 sets కంప్లీట్ అయిపోయామనుకోండి, అంటే 7 days కంప్లీట్ అయిపోయి ఫస్ట్ చూపించిన సెట్ ఉంటుంది కదా, ఆ సెట్ సెకండ్ చూపించిన సెట్ 2 sets కూడా కలిపి ఒకసారి మొత్తం అన్ని కలిపి షఫల్ చేసేసి చూపించేసేయండి. అలా వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒక 20 ఫ్లాష్ కార్డ్స్ చూడడం అలవాటు అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు ఫస్ట్ 1 ఫ్లాష్ కార్డ్స్ చూపించకండి. 20 నుంచి ఇంకా ఎక్స్ట్రా 2 యాడ్ ఆన్ చేయండి. 20 నుంచి 22, 25, 26 ఇలా ఒక్కొక్క కార్డు మనం యాడ్ ఆన్ చేస్తూ రావాలి. క్వాంటిటీ తగ్గించకూడదు, క్వాంటిటీ స్లోగా పెంచుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దామండి. మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు ఫ్లాష్ కార్డ్ చూపించే పిక్చర్ ఒకటి చెప్తారు, లెటర్ ఒకటి చెప్తారు. బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చే లోపే మధ్యలో కార్డ్ నేమ్ చెప్తారు. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఇంకో కార్డ్ వస్తుంది, నేమ్ పాతదన్న నేమ్ అన్నమాట. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఆగండి. నేను ఇక్కడ సంభవ్ సో మీకు ఎగ్జాంపుల్గా కొంతమంది చేసే మిస్టేక్ చెప్తాను. ఇక్కడ మమ్మీ ఉంది, ఫ్లాష్ కార్డ్ రియల్గా మనం చెప్పేటప్పుడు మమ్మీ అని ఎలా చెప్పాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చదువుతారు మమ్మీ. ఓకే 1 minute, నాకు కరెక్ట్ అలవాటు అయిపోయి రాంగ్ చెప్పడం రావట్లేదు. మమ్మీ అని చదివేస్తారు. అక్కడ ఏ పిక్చర్ ఉంటుంది, ఈ పిక్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మమ్మీ నేమ్ ఉంటుంది, వాళ్ళు ఏం చదువుతారంటే బ్యాగ్స్ ఉన్నది హార్ప్ అని చదువుతారు, హార్ప్. వైలిన్. సో ఇప్పుడు చూపించిన మిస్టేక్ మీకు ఏంటో అర్థమైంది కదా. సో చదివినప్పుడు వెంటనే మీరు ఏ నేమ్ అని చదువుతారా అని ఇక్కడికి వచ్చి కనిపించాలి, అంతేగాని బ్యాగ్స్ ఉండగా మీరు ఆ డైలీ చదవకూడదు. ఇదండి ఫ్లాష్ కార్డ్స్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.